ఇదిగోనమ్మా చూడు. ఎందుకు నాన్న ఇవన్నీ? ఎందుకేమిటమ్మా, అబ్బాయి కోసం. కాలేజీ పిల్లలంటే వాళ్ళకి ఎన్నెన్నో సరదాలు ఉంటాయి. మన ఇంటికి వచ్చాక ఒక్కసారిగా అవన్నీ మానుకోవాలంటే అసలు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పు. అందుకని పట్టుకొచ్చా. ఏమిటి మావయ్య ఇదంతా? నాన్న బజార్కి వెళ్ళి తీసుకొచ్చారు. ఏవో ఇంట్లోకి సరుకులు నాయనా. ఇవన్నీ ఇంట్లోకి సరుకులా? పరిస్థితులు బాగాలేనప్పుడు ఎందుకు మావయ్య ఈ ఖర్చు? పరిస్థితులకేమిలే, ఎప్పుడు ఉండేవే. అయినా ఇంట్లో అల్లుడుంటే పచ్చడి మిత్రులు పెడతారాయే. లేకపోతే బంగారం తినిపిస్తావా? నీకు తెలియదులే నాయనా, ఏదో నా ముచ్చడి కోసం తెచ్చాను, నువ్వు కాదనుకో. అమ్మాయి చూసారా నాన్నకి ఎంత సరదా. ఏం సరదా, ఇదేం బాగాలేదు. అయినా తల మునిగిన అప్పుల్లో ఉన్నప్పుడు ఎందుకు వచ్చిన మర్యాదలు చెప్పు. అల్లుడు గారు కదా అని. అయితే మట్టు అయినా ఇంకెన్నాడు లేదు. అదేంటి? రేపు మాకు రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకుంటే. బిఏ పూర్తి చేయకుండానే? బిఏ పూర్తి కాకపోతే బ్రతకలేమా? ఇదిగో ఏమేవ్, నిన్నే అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు. పాస్ అయ్యాడు? ఏటా పాస్ అవుతూనే ఉన్నాడు. ఇదేం కొత్త? డబ్బిచ్చి చదివించే వాళ్ళు ఉంటే మూలనున్న ముసలమ్మ కూడా పాస్ అవుతుంది. ఇదిగో చూడు, వాడికి బిఏ వరకు చెప్పిద్దాం. ఒక్క 2000 మనం కాదనుకుంటే పెద్ద ఉద్యోగస్తుడై నిన్ను నన్ను కూడా నెత్తిన పెట్టు పూజిస్తాడు. పూజిస్తాడు, నెత్తి మీద బండ పెట్టకపోతే చాలు. అదేమిటే అలా అంటావు? ఎంత మంచి మనసు వాడిది, అంతా వాళ్ళ అమ్మ పోలికే. అందుకనే అలాంటి చండాల బుద్ధులు వచ్చాయి. ఏమిటో సణుక్కుంటా వినపడకుండాను. ఇదిగో చూడు. అబ్బా, నా చేత 10 సార్లు లేదని పెంచకండి. 2000 కాదు కదా, ఆఖరికి 2 దమ్మిడీలు కూడా ఇవ్వను. అదేమిటే, ఎటు కాకుండా చదువు అనిపిస్తే వాడి గతి ఏమైపోవాలి? కానీ ఖర్చు కాకుండా అల్లుడు దొరికాడే, ఆ మాత్రం చదువు చెప్పించుకోలేడు ఆ రామయ్య. మనకేం పట్టింది? ఉండండి, నాన్న చూస్తాడు. ఏడ్చాడు. ఇంట్లో వాడి పెత్తనం ఉంది, బూడి పెత్తనం. పైగా మన పెళ్లి నాటకానికి మీ అమ్మ 3,000 కొట్టేసిందిగా. అయితే మన పెళ్లి నాటకమా? అబ్బే, మనకు డబ్బులు లేకపోతేనే నాటకం ఆడతాం. భలేవారండి, మీకేం తక్కువ డబ్బుకి? అమ్మాట నిజమే అనుకో, కానీ మన చెక్కులు మారాలిగా. మరి చెక్కులేమిటి? ఆ బుక్కుల్లో ఉంటాయిలే, నీకు తెలీదు. చూపిస్తే మాత్రం నీకేం అర్థం అవుతుంది? అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. సరే, మనకి ఇప్పుడు అర్జెంటుగా 100 రూపాయలు కావాలయ్యా. 100 రూపాయలే? నాకెక్కడవి? మీ అమ్మ పెట్టులోంచి తస్కరించు. అమ్మయ్యో, ఇంకేమైనా ఉందా? మా అమ్మ నన్ను పట్టుకుని తన్నేదు. భారత నారి అలా భయపడకూడదు. నువ్వు సావిత్రి సినిమా చూసావా? అందులో సావిత్రి ఏం చేసింది? పాటలు పాడింది. అబ్బా, అది కాదయ్యా, మరణించిన తన భర్త కోసం సావిత్రి ఏం చేసిందని. అయితే మీరు ఇప్పుడు మరణించలేదుగా? నువ్వు 100 రూపాయలు ఇవ్వకపోతే మరణం ఖాయం. అమ్మయ్యో, అలా భయపడకూడదు. భర్త ఆపదలో ఉంటే భార్య తన ప్రాణాలైన కోసి ఇచ్చి రక్షించుకోవాలి. అదే భార్య, అదే పతివ్రత, అదే గృహలక్ష్మి, అదే ఇదే అది. అమ్మాయి, నేను స్నానానికి ఎడుతున్నా గాని వంటింటి తలుపు తీసుంది, జాగ్రత్త. ఇదే సమయం. ఇప్పుడే వెళ్ళి ఆ తాళాలు తస్కరించి 100 రూపాయలు పట్టరా. ఒకే 100, 2. తీసుకోవాలి, వాడిని ఒప్పించాలి. అంతేగాని వాడు చదువు మానడానికి వీల్లేదు. తీసుకో మరి. ఏమిటమ్మా అలా చూస్తావు? అది కాదండి, వారికి ఇంకా చదువుకోవాలని లేదు. పట్నంలో ఏదైనా ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నారు. నువ్వు వాడికి తగినట్టే దొరికావు. వాడు చదువు మానేస్తాడని నాకు మాత్రం తెలియదు. అందుకేగా నీతో ఇంత గట్టిగా చెప్పడం. వాడు ఒకటి అనుకున్నాడేమో, ఇల్లు ఇచ్చి వచ్చేసాం, ఇక ఇంటికి ఆస్తికి మనకి సంబంధం లేదని. నేను ఇంకా బతికే ఉన్నాను. ఒకవేళ చచ్చానే అనుకో. అంత మాట అనకండి. కాకపోతే ఏమిటమ్మా ఈ పట్టుదలలో? తీసుకో అమ్మా, తీసుకో. అర్ధంతరంగా చదువు మానేయాల్సిన కర్మ వాడికి ఏమొచ్చింది అని. వాడికి అభిప్రాయం ఉందేమోలే, ఇంటి పెత్తనం అంతా వాళ్ళ అమ్మదేనని, నా మాట సాగదని. వాడి చదువు విషయంలో అది నోరు మెదిపిందా కాళ్ళు ఎరగొట్టి మూల బారేస్తాను అంతే. నాన్న, నువ్వట్రా? ఏమిటన్నా ఇలా వచ్చావు? ఏం లేదు, ఆ వివరాలన్నీ అమ్మాయితో చెప్పాను. ఇవాళ సీటుకి దరఖాస్తు రాసి పడే. లక్షణంగా బిఏ కాస్త పూర్తి చేయి. కావలసిన పైకం అమ్మాయి చేతికి ఇచ్చాను, అడిగి కూర్చో. ఇప్పుడెందుకు నాన్న డబ్బు? అక్కర్లేదు, తీసుకువెళ్ళు. ఎందుకు అక్కర్లేదు?
ఏం లేదు నాన్న, నా కోసం అనవసరంగా నువ్వు బాధపడాలని. ఇప్పుడు బిఏ చదవనంత మాత్రాన వచ్చిన లోటే ఉంది. కాలం గడపడానికి చదివిన చదువు చాలే. అదే ఆ మాటే వద్దన్నాను. సర్లే, నీతో వాదించడానికి నాకు తీరిక లేదు. ఆలస్యం అయితే మళ్ళీ అమ్మ కస్తు పుస్తమంటుంది. వస్తా, వెళ్ళొస్తానమ్మా. నాన్నకి ఏవేవో ఆశలు ఉంటాయి. ఏం లాభం? నాన్న నాన్న పెట్టి తీసి అమ్మ 400 తీసుకురమ్ముతుంది. తీసుకెళ్ళవమ్మా, ఈ మాత్రానికి నాతో చెప్పాలా? తీసుకెళ్ళు. నాకు వంటింట్లో పనుంది కానీ నువ్వు తీసుకెళ్ళు. నాకు దొడ్లో పని ఉంది, నువ్వే తీసుకెళ్ళు. అయితే నీ 300 తీసుకురా. నీ 100 రూపాయలు దే. నా 100 రూపాయలకి నేనేదో చెప్పుకుంటాను కానీ ముందు నీ 300 తీసుకురా. నా 300కి నేనేదో చెప్పుకోలేనా ఏంటి? ముందు నీ 100 రూపాయలు దే. అబ్బో అమ్మా, ఏమిటి నాన్న? ఏమిటమ్మా? పెట్టి తీసి 400 పట్టుకురామంటే ఏమిటి ఆ గుసగుసలు? ఎంతసేపు అయింది నీకు చెప్పి ఆ డబ్బులు అదే? మీరేమిటి అలా ఉన్నారు? ఏముంది, ఏం లేదు. ఆ? అదేమిటి డబ్బు ఇవ్వంటే తలాలు ఇస్తా? ఇంకా తీయనే లేదు. అయ్యో రాత. అలా సంగతి. దీంట్లో డబ్బు ఎవరు తీశారు? ఎవరు? చీట్ల తాలూకు పెట్టిలో పెట్టిన 400 రూపాయలు ఎవరు తీశారని అడుగుతున్నా. 400 రూపాయలే. 400 నేను తీయలేదే. మరి నాన్న 300 తీసాడమ్మా. అమ్మాయి 100 తీసిందే. మీరిద్దరూ కలిసి 400 మింగేశారన్నమాట. బాగానే ఉంది. అయితే 300 రూపాయలు ఏం చేశారో చెప్పండి. నాకెందుకే డబ్బు, నేనేం చేస్తానే? అబ్బాయికి ఇచ్చాను. అబ్బాయికి ఇచ్చారా? ఏ మొహం పెట్టుకెళ్లారు? ఇచ్చేవాళ్ళకి లేకపోతే తీసుకునే వాళ్ళకైనా బుద్ధి ఉండక్కర్లే. ఆ సంగతి నన్ను అడిగితే నేనేం చాలా చేస్తాను? వెళ్తురు మాట్లాడుతున్నారు ఇంకాను. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని ఈ పని కూడా మొదలెట్టారు. ఇక అయినట్టే కాపురం. ఆ 100 రూపాయలు ఏం చేసావమ్మా? ఆయన ఆ గదిలో ఆయన చెప్పు, నేనేమనలే, చెప్పమ్మా. ఆయనకు అవసరం ఉంటే ఇచ్చానమ్మా. పిచ్చిదానా, ఈ మాత్రం దానికి ఎందుకు ఏడవడం? అతనేం పరాయివాడా? అతనికి ఇస్తే ఎక్కడికి పోదులే. ఆయన అదే చెప్పారమ్మా. ఆయన దగ్గర చెక్కు బుక్కులున్నాయట, అవి మారగానే ఇచ్చేస్తాను. అతనికేమే గొప్ప మహారాజు. అమ్మా, రేపు సప్తమి శుక్రవారం రాత్రి 10 గంటల 10 నిమిషములకు బహు భేషైన లగ్నం ఉన్నదమ్మా. ఆహా. కానీ ఆ సుముహూర్తానికే వివాహం జరిగినట్లయితే అయితే ఏమిటి శాస్త్రం? మరి ఏం లేదమ్మా, కార్యం 4 రోజులు వ్యవధిగా జరగాలి. చంపాడు. ఎందుకని శాస్త్రులు గారు? భోగాధిపతి అయిన శుక్రుడు అంగారకంలో ప్రవేశించడానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ వృశ్చికం ఉన్నదే, వృశ్చికం అది వై తొలగాలి. వృశ్చికం అంటే వస్తే చెప్పు చూడక. సరే, గ్రహాలు అడ్డుగా ఉంటే ఇక మనం ఏం చేస్తాం? శాస్త్రులు గారు, ఆ ముహూర్తాన్ని నిశ్చయించండి. శుభస్య శీఘ్రం. సెలవు తీసుకుంటాం. మంచిది. నా మాట విను కదా, ఇది పెళ్లి కాదు, లిటికేషన్. ప్రతిదీ లిటికేషనే. అవును, నేను పెళ్లి చేసుకునేది ఆ పిల్లని కాదు, దాని తల్లినా? అబ్బబ్బబ్బబ్బా, చెప్పిన మాట వినిపించుకోవే. పిల్లదాని ఆస్తిని 1,00,000 రూపాయలు మూటని. ఇదిగో లేదు, తెలిసిందా? ఆ 3 ముళ్ళు పడ్డాయంటే రంగమ్మ జుట్టుముడి మన చేతిలోకి వస్తుంది. ఆమె ఇనపెట్టి తాళం చేతులు ఎక్కువ ఉంటాయి చెప్పు. నీ బయట కొంగున వేలాడుతూ ఉంటాయి. ఏమే ఎక్కడే నిలబడ్డా? ఇలా పట్టుకురా. వెళ్ళొస్తాను మావయ్య. మంచిది నాయన, లేవద్దు, పడుకోండి. వెళ్ళొస్తాను రాత. హారతి తీసుకోండి.